క్రైస్తవ యోధులారా, జయ జీవితం జీవించుడి. క్రీస్తేసుని పరిచర్యలో జయమే విజయమే, జయమే విజయమే, జయమే విజయమే, జయమే విజయమే. జై జీవితం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేసుకొనిచున్నాము. దేవుడు మాకు చేసిన ఉపకారములకు మేమేమిచ్చి చెల్లించగలవారము? రక్షణ పాత్రను చేయబోని ఆయన యొక్క సువార్తను ప్రకటించడం తప్ప. క్రీస్తునెరుగని అనేకులకు క్రీస్తును పరిచయం చేయుటకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం మీరు చూడండి, అనేకులకు పరిచయం చేయండి. ఇప్పుడు ఒక ప్రత్యేక పాటను విన్న తర్వాత సహోదరుడు అగస్టిన్ గునిపూడి వారు దేవుని వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇదే సమయము, అనుకూల సమయము, మించిన దొరకని అమూల్య సమయము, విషమించిన బ్రతుకులు అగమ్య గోచరం. ఇదే సమయము, అనుకూల సమయము, మించిన దొరకని అమూల్య సమయము, విషమించిన బ్రతుకులు అగమ్య గోచరం. ఇదే సమయము. మనసుతో ప్రభుని ప్రార్థించి, చెడు మార్గము విడచి ప్రభుని వెంబడించిన, దీన మనసుతో ప్రభుని ప్రార్థించి, చెడు మార్గము విడచి ప్రభుని వెంబడించిన, నీ పాపము నా పాపము, నీ పాపము నా పాపము క్షమించి మనలను రక్షించును, క్షమించి మనలను రక్షించును. ఇదే సమయము, అనుకూల సమయము, మించిన దొరకని అమూల్య సమయము, విషమించిన బ్రతుకులు అగమ్య గోచరం. ఇదే సమయము. చేర్చుకున్నది మార్తాయే గాని, ప్రభుని చెంతనేయున్నది మరియమ్మేను. ఇంట చేర్చుకున్నది మార్తాయే గాని, ప్రభుని చెంతనేయున్నది మరియమ్మేను. ఉత్తమమైన ఉపయుక్తమైన, ఉత్తమమైన ఉపయుక్తమైన, నువ్వు నేను ఎంచదగిన మార్గమదియేగా, నువ్వు నేను ఎంచదగిన మార్గమదియేగా. ఇదే సమయము, అనుకూల సమయము, మించిన దొరకని అమూల్య సమయము, విషమించిన బ్రతుకులు అగమ్య గోచరం. ఇదే సమయము.
ప్రభునందు ప్రియమైన వారులారా, జై జీవితం అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణానికి ముందుగా దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన నా అంశము ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న సమయం ఈ విధముగా ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క బిడ్డలతో కొంతసేపు మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, మీరే నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ప్రశ్న వేసింది ఎవరు, అసలు ఆదాము ఎవరు అనే విషయం తెలియని నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నూతనముగా క్రీస్తుని అంగీకరించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అశేష ప్రజానీకానికి గత చరిత్ర కొంత చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఈ మాట అన్నది దేవుడైన యెహోవా. ఆదియందు దేవుడు తన నోటి మాట చేత ఈ సృష్టిని అంతటిని 5 దినాలలో చేశారు. సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలను, జలచరాలను, పశుపక్షాదులను, సూర్యచంద్ర నక్షత్రాదులను ఆయన నోటి మాటతో నిర్మించారు. 6వ దినాన వీటిని ఏలటం కోసం ఒక నరుని చేయాలని ఆయన ఆశించాడు. నేల నుండి మట్టి తీసి ఆ మట్టితో తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని సృజించాడు. అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి పేరు పెట్టడానికి అతనికి అధికారం ఇచ్చాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి దాని ద్వారా స్త్రీని సృజించి మీరిద్దరూ ఈ యొక్క సృష్టిని ఏలుకొమ్మని ఆ ఏదైనా వనములో ఉంచాడు ఆ దేవాది దేవుడైన యెహోవా. అయితే సాతాను ఇది నిజమా అని సర్పరూపంలో పలకరిస్తూ మోసగించి తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చే రమ్యమైన ఫలమును తినేలా చేసి దైవాజ్ఞను ధిక్కరించేలా చేసింది. దేవుడు ఏ పని అయితే చేయొద్దని ఆదాము అవ్వలకు ఆజ్ఞాపించాడో వాటిని చేసేలా సాతాను ఆ స్త్రీ ద్వారా ప్రేరేపణ కల్పించింది. ఆదాము కూడా దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞను మీరి ఆ యొక్క స్త్రీ చెప్పిన మాట విని ఆ పండ్లను తిని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరటం జరిగింది. అయితే మరి దేవాది దేవుడు ఆదామును అవ్వను సృజించి ఆ యొక్క తోటలో నిత్యము మరి విహరిస్తూ ఉండేవారు. అయితే ఆ దినాన కూడా మరి విహరించడం కోసము ఆయన ఆ వనంలోనికి వచ్చినప్పుడు ఆదాము అక్కడ కనిపించలేదు. ఆ సందర్భంలోనే ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ దినాన నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఓ తండ్రి నీవు ఎక్కడ ఉన్నావు? ఓ తల్లి నీవు ఎక్కడ ఉన్నావు? ఓ తమ్ముడు నీవు ఎక్కడ ఉన్నావు? ఓ చెల్లి నీవు ఎక్కడ ఉన్నావు? మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన బిడ్డలుగా మనమందరం అంగీకరింపబడి ఆయనను రక్షకునిగా అంగీకరించి మనం ఏమేం పనులు చేస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడ మనము సంచరిస్తూ ఉన్నాము. ఆదాము ద్వారా సంకరించినటువంటి పాపం తరతరాలుగా మనల్ని వెంటాడుతూనే ఉందా? ఆదాము ద్వారా సంకరించినటువంటి ఆ యొక్క దోషము మన మీద, మన పిల్లల మీద ఇంకా ఉంటూనే ఉందా? ఒకసారి మరలా మనం గతంలోనికి వెళ్ళినట్లయితే మరి ఆదాము ద్వారా జనము అభివృద్ధి చెందిన తరువాత కొన్ని తరాలు గడిచిన తర్వాత ప్రజలు ఇంకా పాపం చేస్తూ ఉంటే దానికి కోపగించి దేవాది దేవుడు నోహో కాలంలో జలప్రళయం ద్వారా ఆ ప్రజలందరినీ కూడా శిక్షించడం జరిగింది. తిరిగి నోవహు కుటుంబం ద్వారా మరి జనాభివృద్ధి జరిగిన తర్వాత మరలా కొంతకాలానికి లోతు కాలంలో ఆనాటి ప్రజల యొక్క విచ్చలవిడి తనానికి కోపగించి దేవుడు మరలా అగ్ని గంధకములతో మరి వర్షం కురిపించి ఆ ప్రజలను శిక్షించడం జరిగింది. అయితే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంతో చేసుకున్నటువంటి మానవుడు ఈ విధముగా నశించిపోవటం ఆయనకి బాధ కలిగి వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఆ దేవాది దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకానికి కన్యామరియ ద్వారా మరి 2000 సంవత్సరాల పూర్వమే ఉద్భవింపచేశాడు. నీ పాపాలని నా పాపాన్ని మనందరి యొక్క పాపాలను క్షమించడం కోసం ఆ దేవాది దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని మనం అక్కడ చూడగలం.
సకల మానవాళి నశించిపోతూ ఉన్నది. ఈ లోకములో ఉన్నటువంటి ఆశలకు లోనైపోయి మరి దేవుణ్ణి మరిచిపోయి మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న తరుణంలో మన మీద జాలిపడి ఆ దేవాది దేవుడు నశించిపోతున్నటువంటి ప్రజానీకాన్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా మనలను చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన యందే మనకు పాప క్షమాపణ జరుగుతున్నదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య రాకతో మన పాపాలు క్షమించబడ్డాయా అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, నీ కోసం నా కోసం ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. నిన్ను నన్ను రక్షించడం కోసం అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఆయన అనేక శిక్షలు అనుభవించాడు. రాళ్లతో కొట్టిన ఆయన భరించాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన ఆయన భరించాడు. మరి కొరడాలతో ఆయన వీపు చీరేసిన ఆయన భరించాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయనను హింసించిన ఆయన భరించాడు. ఆయన మోయలేనటువంటి సిలువను ఆయన భుజానం వేసి మరి ఆ రాళ్ల మీద నడిపిస్తూ గోల్కొతా కొండకు తీసుకువెళ్ళిన ఆయన భరిస్తూ మౌనంగానే వెళ్ళాడు. ఆయన కాళ్ళల్లోనూ చేతుల్లోనూ మరి మేకులు కొట్టి ఆయనను సిలువ వేసిన ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఏ విధమైనటువంటి మాట మాట్లాడలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని దూషించలేదు. అదే ఆ దేవుని యొక్క ప్రేమ, అదే ఆ దేవుని యొక్క సంకల్పం. తన చేతులతో చేసుకున్నటువంటి మానవుని యొక్క రక్షణార్థం ఆ దేవాది దేవుడు అంతగా శ్రమించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నీవు నేను ఆయన మనకిచ్చినటువంటి ఆ రక్షణను పొందుకోగలుగుతున్నామా? నీవు నేను ఆయన చూపించినటువంటి మార్గంలో నడవగలుగుతున్నామా? ప్రియమైన వారలారా, ఈ దినాన మిమ్మల్ని ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. నీవు ఆ రకంగా చేస్తూ ఉన్నావా? ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా మారణకాండ, ఈ లోకమంతా కూడా ప్రచరిపోతూ ఉండగా ప్రభువును నమ్ముకున్న నీవు ఏ రకంగా జీవిస్తూ ఉన్నావు? నీ వలన నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయనను అంగీకరించగలుగుతూ ఉన్నారా? నీ వలన నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేలు జరుగుతూ ఉందా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చాడు. మరి ఏ ఒక్కరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుతా ఉన్నారు. ఏనాడైనా ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నావా? దయచేసి గమనించండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 15 వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే మరి అందులో కొత్త నిబంధన పాత నిబంధన 2 విభాగాలుగా ఉన్న మరి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. పాత నిబంధనలో దేవుడు ప్రజలను శిక్షించేవాడిగా మనకు కనపడుతూ ఉంటాడు. అయితే క్రొత్త నిబంధనలో మన మీద జాలిపడి మనల్ని ప్రేమించేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని మరి సెలవిస్తూ ఉన్నారు. నీవు అంగీకరిస్తున్నావా ఈ వాక్యాన్ని? మరి నమ్మదగినదని కూడా చెప్తా ఉన్నారు. ప్రజలు చెప్పే మాటలు మనం నమ్ముతూ ఉంటాం. అలనాడు మరి ఆ యొక్క స్త్రీని కూడా ఆ సర్పము, ఆ సాతాను ఆ విధంగానే నమ్మపలికింది. ఇది నిజమా అని. చూడటానికి అందముగా ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని భుజించు, నువ్వు ఇది తింటే నీకు దేవుని యొక్క స్వరూపం వచ్చేస్తుందని ఎంతగా అబద్ధం ఆడింది. ఆ మాటలను నమ్మినటువంటి ఆ స్త్రీ మరి తను తినటమే కాకుండా తన సాటి అయిన సహాయి ఆదామును కూడా పెట్టి ఇద్దరు కూడా పాపం చేసి మరి ఆ యొక్క వనంలో నుంచి బయటకు త్రోసివేయబడిలాగా మరి ఆ యొక్క సాతాను కుయుక్తులతో మరి ఆ మాటలు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా అనేక మంది మనల్ని మోసపుచ్చే మాటలతో, మనల్ని మరి చెడు వైపు తీసుకెళ్లే మాటలతో మరి మనల్ని నడిపిస్తూ ఉంటారు. మనం తెలియక మోసపోతూ ఉంటాం. ఇది నిజమా అని ఎంత చక్కగా ఆనాడు ఆ సాతాను మరి ఆ యొక్క స్త్రీని మోసగించింది. ఈనాడు నీవు నేను కూడా అటువంటి మాటలతో మోసపోతున్నామేమో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కనుక మనం గమనించినట్లయితే,
కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. దేవుని యొక్క కృపావరం లేకపోతే నీవును రక్షించబడుట అసాధ్యము. దేవుని యొక్క కృపావరం లేకపోతే నేను ఆ యొక్క రాజ్యంలో చేరటము అసాధ్యము. అందుగురించే భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఆ దేవాది దేవుడైన యేసుప్రభు వలన, ఆ దేవాది దేవుడైన రక్షకుని వలనే కలిగినది. ఇంకా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రియమైన వారలారా, నీవు ఆ యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన యందు గనక నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన కుమారులుగా మనము తీర్చిదిద్దబడతాం. అలనాడు ఆ దేవాది దేవుడైన యెహోవా ఆదామును సృష్టించి అవ్వను సృష్టించి మీకోసం ఈ ఏదైనా వనాన్ని ఉంచాను, ఈ వనంలో మీరు హాయిగా జీవించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ రకంగా జీవించలేదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరారు. ఆజ్ఞాతిక్రమమే